2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ కిందకి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం, అంటే తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుందా? ఆ హక్కు ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఒక ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ కిందకి ఇచ్చేసిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే దాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఉంటుందా ఉండదా? చట్టాలు అటువంటి వాటికి అసలు ఏం చెప్తున్నాయి? సేల్ డీడ్ తర్వాత గిఫ్ట్ డీడ్, ఈ రెండు కీలకమైనటువంటి రెండు ఇంపార్టెంట్ డీడ్స్ అండి. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అంటే ప్రాపర్టీ యొక్క పవర్స్ ట్రాన్సాక్షన్ చేయడంలో, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాపర్టీ ఉంది, నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఇవ్వడంలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సేల్ డీడ్ ఉంటుంది, మరొకటి గిఫ్ట్ డీడ్ ఉంటుంది. సేల్ డీడ్ అంటే తెలిసిందే, ఆ ప్రాపర్టీకి ఒక వాల్యూ నిర్ణయించి ఆ వాల్యూ ప్రకారం సేల్ కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో నా దగ్గర మీరు ఆ అమౌంట్ నాకు ఇస్తే నేను ఆ ప్రాపర్టీని మీకు ఇవ్వడం దట్స్ కాల్డ్ సేల్ డీడ్. గిఫ్ట్ డీడ్ అంటే మరేంటి? గిఫ్ట్ డీడ్ అంటే నాకు మీరంటే చాలా ఇష్టం, నేను దానికంటూ ఒక సేల్ కన్సిడరేషన్ కట్టలేను. ఏ రూపంగా నేను ఒక ప్రేమతోటో, ఒక అభిమానంతోటో, ఒక అనురాగంతోటో, ఒక ఆప్యాయతతోటో నేను ఆ ప్రాపర్టీ నేను మీకు ఇవ్వడాన్ని గిఫ్ట్ డీడ్ అని చేస్తారు. ఇక్కడ సేల్ కన్సిడరేషన్ పార్ట్ అయితే ఉండదు ఇక్కడ. అంటే నేను మీకు గిఫ్ట్గా ఇచ్చాను, నేను మీకు ఆ ప్రాపర్టీని. సేల్ కన్సిడరేషన్ ఎక్కడ లేదు. గవర్నమెంట్కి ఇవ్వాల్సిన స్టాంప్ డ్యూటీస్ మనం పే చేసి ఆ ప్రాపర్టీ మీద యాజమాన్యపు హక్కులు అన్నవి నా దగ్గర నుంచి మీకు వచ్చేసే దాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు. ముఖ్యంగా ఈ గిఫ్ట్ డీడ్ వివాదాలు ఎక్కువగా ఎక్కడ వస్తాయంటే, కొన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో తండ్రి తన సంపాదించుకున్న ఆస్తిని కొడుకులకు కానీ కూతుర్లకు కానీ తన గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేసిన తర్వాత ఏదైనా సందర్భంలో మరలా అయ్యో పొరపాటుగా ఇచ్చేసానే కదా, ఈ ప్రాపర్టీని వెనక్కి తీసుకుంటా అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చే వ్యక్తిని డోనర్ అంటారు, తీసుకున్న వ్యక్తిని డోనీ అంటారు. సో డోనర్స్కి డోనీ మధ్య జస్ట్ ఒక ప్రేమ అనురాగం తప్పించి అక్కడ సేల్ కన్సిడరేషన్ ఏమి ఉండదు. నేను ఫ్రీగా ఇచ్చేసానన్న ఆలోచన డోనర్ కలిగిన తర్వాత వెనక్కి తీసుకోవచ్చు అధికారం ఉంటుందంటే, నేను క్లియర్గా చెప్తున్నానండి, ఒకసారి మీరు గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఒకసారి ప్రాపర్టీ మీరు గిఫ్ట్ డీడ్ చేశారంటే ఆ ప్రాపర్టీని మాత్రం మళ్ళా వెనక్కి తీసుకునే అధికారం, హక్కు చాలా తక్కువగా ఉంటుంది. నేను లేదు అని చెప్పలేదు, తక్కువగా ఉంటుందన్న పదప్రయోగాన్ని వాడాను నేను ఇక్కడ. అంటే తక్కువగా ఉండడం అంటే ఏంటి సార్? ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి తన కొడుకుకి తన ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేశారు. ఆ ఇస్తున్నటువంటి గిఫ్ట్ డీడ్లో కండిషన్స్ అప్లై అని రాశారు అనుకోండి. కండిషన్స్ అంటే ఏంటి? నా చివరి వయసులో, నా వృద్ధాప్యంలో ప్రాపర్గా నన్ను మెయింటైన్ చేయకపోతే ఈ ప్రాపర్టీని మరలా నేను ఏ సందర్భంలోనైనా వెనక్కి తీసుకునే అధికారం నాకు ఉంటుంది అని చెప్పి ఒక క్లాజ్ మెన్షన్ చేశారనుకోండి. అటువంటి సందర్భంలో మాత్రమే గిఫ్ట్ డీడ్ని మళ్ళా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దీన్ని చూపించి ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఇస్తున్న సందర్భంలో ఈ క్లాజ్ మెన్షన్ చేయాలి. ఈ క్లాజ్ మెన్షన్ చేసిన సందర్భంలో మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ యాక్ట్ 1882 ప్రకారం సెక్షన్ 122, అదేవిధంగా 126 యొక్క రూల్స్ ప్రకారం ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారం అయితే లేదు. ఈ క్లాజ్ మెన్షన్ చేయాలి. నెంబర్ 2, కానీ కొన్ని సందర్భాల్లో ఇది కూడా డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కాకుండా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటారు. అది 1963 యాక్ట్ ప్రకారం ఈ యొక్క సెక్షన్ దీంట్లో ఉన్నటువంటి ఈ యాక్ట్ ప్రకారం అంటే ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేసుకునే అధికారం కోర్టుకు మనం సబ్మిట్ చేసి నేను ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు కోర్టు ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఆ యొక్క ప్రాపర్టీని, ఆ జరిగిన డాక్యుమెంటేషన్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం కోర్టు ఉత్తర్వుల మేరకు చేసుకోవచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో రాసేటప్పుడే గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ డీడ్ని మీరు ఎవరికైనా ఇస్తున్నారంటే, ప్రేమపూర్వకంగా ఇస్తున్నారంటే దానిలో ఇప్పుడు ఈ క్లాజ్ అనేది మెన్షన్ చేస్తే తప్ప వితౌట్ క్లాజ్ మెన్షన్ లేకుండా ప్రాపర్టీని వెనక్కి తీసుకొని రావడం మాత్రం ఈక్వల్ టు సేల్ డీడ్ లాగే ఉంటుంది. ఒకటి కన్సిడరేషన్ ఉంటుంది, ఇందులో కన్సిడరేషన్ ఉండదు. కానీ ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చేసామంటే ఆ ప్రాపర్టీకి పూర్తి యాజమాన్య హక్కులు వారివే ఉంటాయి తప్పించి వెనక్కి తీసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో కోర్టులో ఒక సివిల్ సూట్ మనం ఫైల్ చేయాలి, దానికి క్యాన్సిలేషన్ సూట్ ఫైల్ చేయాలి. దానికోసం చాలా సంవత్సరాలు తిరగాలి, సరైన కారణాలు చూపించాలి, ప్రాపర్గా ఎవిడెన్సెస్ చూపించాలి. నా ద్వారా బలవంతంగా పెట్టించుకున్నాడను, లేదా నా ద్వారా నేను క్లాజ్ మెన్షన్ చేయలేకపోయాను కానీ వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఏదైనా ఎవిడెన్స్ ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కోర్టు చూస్తే అది కూడా కోర్టు దాన్ని సాటిస్ఫై అయితే తప్ప గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు నాగరాజ్ గారు. చాలామంది సివిల్ అయినా క్రిమినల్ అయినా
లేదంటే భూ వివాదాలకు సంబంధించినటువంటి వాటి, అంటే కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉంటారు, ఈ భూమి మాది మాది అనుకుంటూ కొట్టుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీటి నుంచి చట్టబద్ధంగా ముందుకొచ్చి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని లీగల్ రెమెడీస్ త్రూ ఎవరైనా సరే క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, అంటే మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సింపుల్ నాగరాజ్ గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ చేస్తే మన లీగల్ టీమ్కి అప్రోచ్ అవుతారు. కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే ఆ వివాదాలకు కూడా సరైన పరిష్కారం కూడా చూపించే ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు. ఏవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏదున్నా సరే చట్టబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ మాత్రం భయపడకుండా అలగర్ రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ సమస్యను చెప్పి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.